పద్యాన్ని, గేయాన్ని, వచన కవితని ఈ మూడింటిని త్రిశూలంలాగా ప్రయోగించిన కవి. పద్యం ఎంత పదునైన ఆయుధంగా ప్రయోగిస్తారు, గేయాన్ని అంత శ్రవణపేయంగా, వచన కవిత్వాన్ని అంత నవ్యంగా ప్రయోగించగలిగినటువంటి కవి దాశరథి. అగ్నిధాన, రుద్రవీణ, మహామృదయం, పునర్నవం మొదలుకొని ఆయన దాదాపు 45 పుస్తకాలు రాశారు. అందులో అన్ని ప్రక్రియలు ఉన్నాయి. గజల్, రుబాయి లాంటి అరబ్బీ, ఉర్దూ భాషలకు సంబంధించినటువంటి ప్రక్రియల్ని కూడా తెలుగులో అనువదించారు, స్వతంత్రంగా రాశారు. దాశరథి పద్యధార ఎలా ఉంటుంది అని అంటే సంస్కృత సుదీర్ఘ సమాసాలతో ఉంటుంది, అలతి తెలుగు పదాలతో ఉంటుంది. ఆవేశం ఉన్నప్పుడు ఆయన పద్యం ఎలా ఉంటుంది అంటే, ఓ నిజాము నిశాచమ, కానరాలు నిన్ను ఓడిన రాజు, మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినాను, నా తెలంగాణ కోటి రత్నాలని ముసలి నక్కకు రాచరికంపు దక్కునే అంటూ నిజాం బూజు, నిజాం జులుం ఇచ్చినటువంటి కవి. సంస్కృత సుదీర్ఘ సమాస భూయిష్టంగా రాస్తే ఎలా ఉంటుంది అని అంటే, వెలుతురుల బాధు తాకిడికి విచ్చిన చిక్కడి కాల రాత్రి గుండెల దినజిల్లున రుధిరనిచ్చడి కారి నిరంకణ ముఖముల నవకుంకుమ ప్రభలు ముంచెను తామర మొగ్గలను తంతులు తెరువుండు రెండు పిడుగుండు శయించిన వారి నెల్లను తరుణీ సుందరదంత ఘట్టన రసత్తామూల రాగ ప్రభాసురని యాధర బింబమట్టునదిలో సూర్యుడు ప్రాచీధరాధర ముఖాగ్రములను గుర్తించుని ఉర్వరకులు వెలుగులు విరజించే సుప్రభాతం ఇదే. ఇది ఆయన చిన్నతనం నుంచి ఆయనకు అలవడినటువంటి భాషా సంస్కారం, ఆయన తెలంగాణ ప్రజల కన్నీళ్లను చూసి మలుచుకున్నటువంటి ఆ అక్షరాలు, ఆ అగ్నిధారలు ఆయన కవిత్వంలో అణువున మనకు కనిపిస్తాయి. పద్యమైనా, గేయమైనా, వచన కవిత్వమైనా, గజలైనా, రుబాయైనా ఇది కవిత్వం అయితే, ఇక కథలు, నవలలు, నాటికలు, వ్యాసాలు ఇలాంటి గద్య సాహిత్యంలో కూడా దాశరథి గారు అద్భుతమైనటువంటి రచనలు చేశారు. ఇది ఒకవైపు అయితే, సినిమా సాహిత్యంలో కూడా ఆయన ప్రత్యేకమైనటువంటి ఒక దృక్కోణాన్ని, ఒక దృక్పథాన్ని చూపించారు. 1961లో వాగ్దానం సినిమాతో గీత రచయితగా ప్రవేశించి 2500కు పైగా సినిమా పాటలు రాశారు. కానీ మనకు ప్రస్తుతం దొరుకుతున్నవి 800 పాటలు మాత్రమే. కాబట్టి వాటినే పరిగణలోకి, నా కంటి బావలు నిలిచిపోరా, నీ వెంట లోకాల గెలవనీరా వంటి ప్రణయ గీతాలు ఉన్నాయి. ఖుషీగా నవ్వుతూ, చలాకి మాటలు గుర్తుతూ, కుషాలు కొలిపే వెంటుకే నిషాగంగాలు, ఆది గణాలు జగనాలుగా ఉర్దూ పదబంధాలతో తెలుగు సినిమా పాటలు అద్దిన పరిమళం ఇలాంటి పాటల్లో కనిపిస్తుంది. భక్తి పాటలు, నడిరే ఏజాములు లాంటి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పురుషకార పద్ధతిలో రాసినటువంటి పాట. అంతేకాకుండా అద్వైతాన్ని కూడా అనవద్యంగా ప్రయోగించి భవహరణ, శుభచరణ, నాగాభరణ, గౌరీరమణ అంటూ శివుని మీద రాశారు. అంతేకాకుండా పరమత సహనాన్ని ప్రదర్శిస్తూ దయచూడు యేసు ప్రభువాన్ని రాశారు. సినిమా కవికి ఉండాల్సిన అన్ని లక్షణాలు దాశరథిలో ఉన్నాయి. అందుకే ఆలోచన జ్ఞానం, ఆకస్మిక జ్ఞానం, అనుభవ జ్ఞానం, అధ్యయన జ్ఞానం, ఈ 4 జ్ఞానాలు మెండుగా ఉన్నవాడే సినిమా కవిగా నిలబడతాడు. ఈ 4 లక్షణాలు ఉన్నటువంటి సినిమా కవుల్లో దాశరథి అగ్రేసరుడు. కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేనే ఎక్కువ సమయం తీసుకుంటే పుత్ర సమర్పకుల యొక్క సమయాన్ని దొంగిలించిన వాళ్ళు అవుతాను. దొంగను కావడం నచ్చక, ఇష్టం లేక నా సమయాన్ని నేను కుదించుకొని కూర్చుంటాను. ఇప్పుడు పత్ర సమర్పకులు ప్రసంగిస్తారు.